ప్రజలకు వారధిగా ఉండి ఏ విషయాన్నైనా తెలియపరచడంలో కానీ విశ్లేషించడంలో కానీ ఏ విషయాల్లో ముందుంటారు. అందుకని ఈ పాత్రికేయ మిత్రుల వల్ల ఎన్నో ఎన్నో శుభాలు జరిగినాయి. నా జీవితం అంతా పోరాటాల మధ్యలో నడిచింది. ఈ వినాయక ఉత్సవానికి నేను మూడు మాటలు నేను కన్వీనర్గా ఉండటం జరిగింది. ఈ రోజున ఇప్పుడు మన మిత్రులు మన పాత్రికేయుడు అంటే విలేకరి వాళ్ళే మేము ఈసారి కన్వీనర్గా మేము నియమించుకోవడం జరిగింది, మేము ఎన్నుకోవడం జరిగింది. కారణం ఏంటంటే దాన్ని బట్టి ఏంటంటే పాత్రికేయ మిత్రులకి అత్యున్నత గౌరవం మన విశ్వ హిందూ పరిషత్ కొత్తగూడెం వారు చేయడం జరిగింది. దానికి మన లక్ష్మణ్ దీనికి అధ్యక్షుడిగా, మన ప్రధాన కార్యదర్శిగా దారా రమేష్ గారు, శ్రీనాథ్ గారు దీనికి దానికి ఆయన ట్రెజరర్గా, గుమలాపురం మరియు పద్మ గారు, పవన్ కళ్యాణ్, మేమందరం కలిసి గతం నుంచి ఎంతో గొప్పగా చేసుకుంటూ వస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరఫున హైదరాబాదులో జరిగిన తర్వాత అంత గొప్పగా జరిగేది మాత్రం మన కొత్తగూడెంలోనే. దీనికి అందరూ కూడా ఏకీభవిస్తారు. ఖమ్మంలో కానీ మరి అటు భద్రాచలం పోయినా కూడా చివరి దాకా కూడా ఇక్కడున్న కమిటీ భద్రాచలం దాకా పోయినటువంటి ఈ వినాయకుడి విగ్రహాల యొక్క భారీగా వచ్చేటువంటి వినాయకుడి విగ్రహాల యొక్క ర్యాలీలన్నింటినీ కూడా గోదావరిలో నిమజ్జనమైన దాకా కూడా మనవాళ్ళే దగ్గరుండి జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. దానికి ప్రజలకి అందరికీ కూడా చేస్తూ ముఖ్యంగా మరి నేను అనౌన్స్ చేయాలా, మీరు చేసుకుంటారా? ముఖ్యమంత్రి గారు వినాయక కళ్యాణ మండపాలు ఏవైతే ఈ మండపాలు ఉన్నాయో వినాయకుడి మండపాలకు వాటికి కరెంటు ఉచితంగా ప్రకటించినందుకు కమిటీ తరఫున, అధ్యక్షుడి తరఫున, కార్యదర్శి తరఫున అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియపోకుంటున్నాం వారికి. దీనికి చాలా సంతోషం. ఇదే కాకుండా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఆ రాష్ట్రంలో కూడా అదేవిధంగా ప్రకటించారు. వారికి కానీ వీరికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీకు తెలవని ఏమీ లేదు, అంతా అధ్యక్షుల వారు కార్యదర్శి గారు మాట్లాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై. నమస్కారం. నేను గత చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క గణేష్ నిమజ్జనోత్సవ సమితి కార్యక్రమంలో చాలా గట్టిగా కృషి చేసినటువంటి వ్యక్తులు నేను ఒకరిని. అమృతలాల్ మర్దా కింద నిరంతరం పనిచేసినాం. ఆ విధంగా ఈసారి కూడా ప్రత్యేకంగా కూడా మరి లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉన్న సందర్భంగా 4 సార్ల సమావేశం జరిగింది. ఇది చాలా గ్రేట్, ఇదివరకు అలా జరగలేదు. కాబట్టి వారి ఆధ్వర్యంలో మంచిగా నిర్వహణ జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా జరుగుతాయి. అదేవిధంగా మరి ప్రతి మండపంలో మేము కూడా తిరిగి అందరినీ ఎడ్యుకేట్ చేసి అందరినీ దైవభక్తి చింతన ఏర్పాటు చేస్తానికి, ఆ తర్వాత ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటికి మరి ఏవైతే ఐకమత్యంగా ఉండడానికి మరి ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప మహనీయుడు తిలక్ గారు ఈ యొక్క మన అందరి యొక్క ఐకమత్యం కోసం ఏర్పాటు చేసినట్టుగా ఇప్పుడు కూడా ఐకమత్యాన్ని ఏర్పాటు చేస్తానికి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ముఖ్యమైన అనేకమైన విషయాలు మా అధ్యక్షుల వారు తెలియజేస్తారని తెలియజేస్తూ మాకు మీ ద్వారా మరి ప్రపంచానికి ఈ సమాజానికి మంచి విషయాల్ని మా నిమజ్జనోత్సవ సమితి విషయాల్ని అన్నీ అందజేస్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై గణేష్, జై. అలాగే ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవ కమిటీలో ఏదో ఒక పోస్ట్లో ఉండి నేను నా వంతుగా కృషి చేస్తున్నాను. ప్రతి గణేష్ పండగప్పుడు అంతా ప్రచారానికి సంబంధించి విషయాలన్నీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి ఈరోజు వచ్చినందుకు వారందరికీ అభినందనలు. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది మీడియా ద్వారానే ఒక విషయం బయటికి వెళ్ళాలి. ఏంటంటే ప్రతి సంవత్సరం పండగ నిమజ్జనము కన్ఫ్యూజ్ అవుతుంది. ఈసారి అలా కాకుండా ఒకటే రోజు అందరూ నిమజ్జనం ఏర్పాట్లు జరిగేటట్టు మీ ద్వారా తెలియపరచాలని, అట్లాగే మొత్తం గణేష్ విగ్రహాలన్నీ ఎటో విడివిడిగా వెళ్ళిపోతున్నాయి. అట్లా కాకుండా స్టేడియం దగ్గర చేరుకొని ఒకటేసారి ప్రయాణం చేసేటట్టు వినాయకుడి గుడి ఉత్సవాలు విగ్రహాలతో కలిసి వెళ్ళేటట్టుగా మీ వంతుగా మీరు ప్రచారం చేయాలని, ప్రతి గణేష్ మండపానికి నిమజ్జనం ఏ రోజు అనేది మీ ద్వారానే ఎక్కువగా తెలియపరచాలని, అందరినీ ఒకే తాటిపై నడిపించి ఈ వినాయక
ఉత్సవ కమిటీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా, విద్యుత్కి సంబంధించిన ఆటంకాలు కూడా కలగకుండా అందరినీ మీరే ఉత్తేజపరిచి, జాగ్రత్తపరిచి, మీ ద్వారా వాళ్ళకి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిద్దామని మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షులు మన లక్ష్మణ్ అన్న గారికి, అలాగే మన రమేష్ అన్న గారికి, శ్రీధర్ అన్న, కొదమసింహ మాకు ప్రతి నామినేషన్కి నాకు రాసిస్తున్న గెలుపుకి కారణమవుతున్న మా సాంబశివరావు అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి ఇక్కడే కొత్తగూడెంలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి కూడా చాలా చక్కగా గణేష్ నిమజ్జనం అని అంటే హైదరాబాద్ తర్వాత ఇందాక అన్నలు చెప్పినట్టు కొత్తగూడెంలోనే జరుగుతాయి. చాలా కుటుంబ సభ్యులందరం కలిసి వచ్చి ఒక శోభాయమానంగా కూడా కొత్తగూడెము స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం నుంచి కూడా చక్కగా సూపర్ బజార్ వరకు, అక్కడ నుంచి గణేష్ టెంపుల్, అలాగే భద్రాచలం వరకు కూడా శోభాయమానంగా చాలా చక్కగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అంతకంటే ఇంకా రెట్టింపుగా మన లక్ష్మణన్న కానీ అందరూ కష్టపడే కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ కమిటీ వాళ్ళందరం కూడా కష్టపడతాము. అలాగే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే పాత్రికేయ మిత్రులు మీ ద్వారానే ఎక్కువగా తెలుస్తుంది. 7వ తారీఖు గ్రహణం రాబోతుంది కాబట్టి 6వ తారీఖు అందరూ కూడా కొంతమంది 11 రోజులని 12 రోజులని ఉంచుకుంటున్నారు. అలా కాకుండా అందరూ కూడా 9వ రోజు 6వ తారీఖే చేసుకునేటట్టుగా నిమజ్జనం మీ ద్వారా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఉత్సవ కమిటీ మా వంతు కూడా మేము గుడి నుంచి కానీ మా అధ్యక్షుల వారు ఏది చెప్తుంది, మా సెక్రటరీ కార్యదర్శి గారు కానీ ఎలా చెప్తే అలా మేము వారికి తోడ్పడుతూ ముందుకు వెళ్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పెద్దలకి నమస్కారాలు. జై బోలో గణేష్ మహారాజ్కి. నా నమస్కారాలు. నా పేరు దార రమేష్. నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా వైస్ ప్రెసిడెంటు. ఈ వినాయక చవితి ఉత్సవ కమిటీకి ప్రధాన కార్యదర్శి. గత 50 సంవత్సరాల నుంచి కొత్తగూడెం పట్టణంలో, హైదరాబాద్ తర్వాత కొత్తగూడెంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. 35 సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళని ఒక మీటింగ్లాగా సమావేశం పెట్టేసి యునార్మస్గా ప్రెసిడెంట్ కనుక మేము ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రధాన కార్యదర్శి తీసుకొని 35 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ లాగా ఏ ఇయర్లో లోటుపాటు ఉందో ఆ ఇయర్ లోటుపాటు లేకుండా చేసుకుంటూ మేము వెళ్తున్నాము. ఈ సంవత్సరము మిత్రుడు లక్ష్మణ్ నేను చేస్తా అంటాం వలన పాత్రికేయుడు అయినా కూడా ఒక సేవాభావంతో గత 10 సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ గణేష్ నిమజ్జన కమిటీలో ఉంటూ ఈసారి ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే పాత్రికేయులు కూడా ఇట్లా సేవా కార్యక్రమంలో పాల్గొంటే కూడా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మీడియా మూలాన అందరికీ తెలియపరుస్తుంటుంది. ఇది ఒక సంచలనాత్మకమైన ఆలోచన తీసుకోవటము మాకు చాలా సంతోషం అనిపించింది. ఇదే విధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గణేష్ నవరాత్రులప్పుడు మొట్టమొదటిగా గణేష్ నడిబొడ్డులో ఉన్న కొత్తగూడెం పట్టణము నడిబొడ్డులో ఉన్న గణేష్ విగ్రహము అక్కడ పూజ కనుక మేము మొదటి రోజు వినాయక చవితి రోజు ఆ రోజు సాయంత్రము 7 గంటలకి మేము ప్రతి సంవత్సరం అక్కడ పోయి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఎవరైతే ప్రెసిడెంటో వారి పేరు మీద పూజ కనుక చేసి ప్రతిరోజు కనుక మండపాలు తిరగటము ఇదొక ఆనవాయితీ. లాస్ట్ రోజు మేము గణేష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మేము ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వారి కనుక కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే అది స్టేడియం గ్రౌండ్ దాకా వచ్చి స్టేడియం గ్రౌండ్లో ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వారితో పూజ కనుక చేపించి కొబ్బరికాయ కొట్టి జెండా ఆవిష్కరణ ఎవరైతే జిల్లా మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నిమజ్జనానికి ప్రెసిడెంట్ ఉంటారో వారు ధ్వజారోహణ చేస్తారు. వారు ధ్వజారోహణ చేసిన తర్వాత పూజా విధానం అయిన తర్వాత అప్పుడు ఒక ర్యాలీలాగా అంటే నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న దానికి అక్కడ ఒక మండపం ఉంటుంది ఉత్సవ కమిటీది. ఆ మండపంలో రాజకీయాలకు అతీతంగా ఉండి దేవుడి గురించి చెప్పడము అనేది ఇక్కడ ఒక ఆనవాయితీ. అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి వినాయకుడిని అందరూ ఒక సక్రమంలో జరుగుతూ ఉంటే అందరూ చూసి చాలా ఆనందపడుతూ చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనది కొత్తగూడెం పట్టణంలో. దీనికి మనమందరం కలిసి ఈ సంవత్సరం కూడా శోభాయాత్రలో పాల్గొని దీన్ని 100% సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ జై హింద్.
నేను పిలవగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు, నా మీద నమ్మకంతో విశ్వాసంతో వచ్చినందుకు ధన్యవాదాలు. కాకపోతే ఈసారి ఈ గణేష్ ఉత్సవ కమిటీకి నేను అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తొలిసారి. ఇప్పటివరకు నేను కోశాధికారిగా, ఉపాధ్యక్షుడిగా గణేశుడికి అనేక రకాలుగా సేవలు అందించాను. మరి ఆ సేవలకు మెచ్చి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈసారి నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే ఈసారి గణేష్ 27వ తారీఖున గణేష్ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. 6వ తారీఖున నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే, మనకి తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండపాలకి ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం శుభపరిణామం. మొన్ననే మేము కలెక్టర్ గారి ఆఫీస్లో ఈ గణేష్ మండపాలకు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మేము ప్రధానంగా కలెక్టర్ గారిని ఈ విషయంతో పాటు మైక్ సెట్టింగ్ సంబంధించి కొంచెం మండపాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆయన ప్రభుత్వ పాలసీని చెబుతూ, మరి ఒకవేళ అవకాశం ఉంటే మీకు ఉచితంగానే మీకు మండపాలకి మేము కరెంట్ సౌకర్యం ఇచ్చేందుకు సహకరిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే తెల్లారి మరి ఏదో రకంగా ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ రావడం, ఆ మెసేజ్ నిన్న అందరికీ కూడా పాస్ చేయడం జరిగింది. అయితే ఉచిత కరెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఇటువంటి అంటే విచ్చలవిడిగా ఈ కరెంటును దుర్వినియోగం చేయకుండా కేవలం మండపాలకు సంబంధించిన వాటికి మాత్రమే వాడుకొని ప్రభుత్వానికి సహకరిస్తే మళ్ళీ భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఒకవేళ ఈ నిర్ణయాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఏడాది కనుక దుర్వినియోగం అంటే ఈ కరెంటుని వేరే వాటికి ఇతర అంటే అన్నెసరీ వాటికి ఎక్కువగా వినియోగిస్తే నెక్స్ట్ ఇయర్ ఈ విద్యుత్ భారాన్ని భరించలేక ప్రభుత్వాలు మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ మండపాల నిర్వాహకులకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మేము గణేష్ ఉత్సవ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 7వ తారీఖు గ్రహణం ఉంది కాబట్టి 6వ తారీఖునే నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేయాల్సిందిగా పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మొన్న కలెక్టర్ గారి సమావేశంలో శానిటైజేషన్ సంబంధించి ప్లస్ ఈ విద్యుత్ లైట్లు ఎక్కడి నుంచి అంటే మనకు రామవరం నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు అక్కడక్కడ మనకి ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి లైట్లు వెలగట్లేదు. వాటి సమస్యను కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే కమిషనర్ గారికి ఆదేశాలు కూడా ఇచ్చారు. అంటే గణేష్ ఉత్సవం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, సేవాభావంతో కూడా చేస్తే ఈ కమిటీకి ఒక మంచి గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో మేము కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాదు, సేవాభావంతో కూడినటువంటి కార్యక్రమంగా కూడా దీన్ని మలచాలన్నది మా ఉద్దేశం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ప్రజలు శోభాయమానంగా చూడాలి అన్న ఉద్దేశంతో ఈసారి కమిటీ కొత్త ప్రయత్నం చేస్తుంది. దీనికి మీరు అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు.